శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఓజీ అనేటువంటి ఒక సినిమా, ఓజీ 2 అనేటువంటి ఒక సినిమా కోసం ఈ రకంగా అంటే స్టోరీ డిస్కషన్ అప్పుడు కూడా అసలు దీన్ని కూడా సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకోవచ్చు అనేటువంటిది నిజంగా ఇప్పుడు నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలో ఒక స్టోరీ దానికి సంబంధించినటువంటి డిస్కషన్లో దానిని కూడా తీసుకుని సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో వాడుకోవచ్చు అనేటువంటి ఒక ట్రెండ్ని పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలుసుగా, ఆయన ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. అలాగే ఆయన దగ్గరికి వచ్చేటువంటి డైరెక్టర్లు కూడా అంతే, వాళ్ళు కూడా ట్రెండ్ ఫాలో అవరు. పవన్ కళ్యాణ్ గారి ట్రెండ్ సెట్ చేయటానికే వాళ్ళు కూడా ఉంటారు. ఓజీ సినిమా గురించి మనకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆ అరుపులు, ఆ కేకలు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి సరైన ఆకలి తీర్చినటువంటి డైరెక్టరు ఇన్ని సంవత్సరాలు ఆయన కెరియర్లో ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ సుజిత్ అనే చెప్పాలి. అంటే చాలా ఉన్నాయి, ఖుషీ కావచ్చు, బద్రీ కావచ్చు, చాలా సినిమాలు ఉంటాయి, గబ్బర్ సింగ్ కావచ్చు. కానీ వాటన్నిటికీ మించినటువంటి కిక్కు పవన్ కళ్యాణ్ గారిని అలా నడుచుకుంటూ వస్తే చాలరా బాబు, థియేటర్స్ తగలడిపోతాయి అనేటువంటి ఒక రేంజ్ని, ఒక ఇంపాక్ట్ని అలా పరిచయం చేసింది. ఒక సపరేట్ ఒక స్వాగ్ నడుస్తూ ఉంటుంది అసలు ఆ సినిమాకి. ఆ ఓజీ అనేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి తమన్ గారు ఇచ్చినటువంటి ఆ వైబ్రేషను మామూలుగా లేదు. ఆ సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక లెవెల్లో వెళ్ళింది. అలాంటి లెవెల్ అందుకున్నటువంటి ఆ సినిమాకి పార్ట్ 2గా ఓజీ 2ని ఇప్పటికే అనౌన్స్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఓకే చేశారు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఇలాంటి పద్ధతుల్లో కూడా ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్ చేస్తారని అయితే అసలు ఎవడ ఎక్స్పెక్ట్ చేయాలి. నా సైడ్ నుంచి నేనైతే రెడీగా ఉన్నా, నువ్వెప్పుడు సిద్ధం చేస్తున్నావు? ఇది పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా స్టోరీ విన్న తర్వాత, నేను మొన్న ఆ స్టోరీ గురించి కూడా చేశాను. ఎవరన్నా నార్మల్గా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఏదో ఒక పేపర్ మీదో లేదంటే ఒక ప్రింట్అవుట్ తీసి ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది సార్ అని చెప్పి చేస్తారు. బట్ సుజిత్ భయ్య అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఆ బుక్ గురించి నేను మొన్న చెప్పా. ఆ బుక్ అంతా కూడా సీన్ టు సీన్ మొత్తం అంటే అక్కడ ఉండేటువంటి ప్రతి డైలాగ్తో సహా ఆయన రాసి కాదు, ప్రింట్ చేసి ఇచ్చాడు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు సుజిత్. అంతే, ఇంక అసలు మామూలుగా లేదు. అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎంత అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ని, ఎంత పకడ్బందీగా రాసుకున్నటువంటి కథని ఆ మైండ్లోనే అతను పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కదా, నాకు ఓజీ 2 కథ ఇప్పటి వరకు నాకు చెప్పలేదు, సినిమా అయితే తీసాడు కదా అని చెప్పి సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట. బట్ ఇప్పుడు మాత్రం స్టోరీ చెప్పాడు. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పడమే కాదు, నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా, నేను రెడీగా ఉన్నా, నువ్వెప్పుడు స్టార్ట్ చేస్తావు? ఈ సినిమాకి సంబంధించి అదే నడుస్తూ ఉంది ప్రజెంట్. అయితే వేరే నిజంగా చెప్పాలంటే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు థియేటర్లో పడుతుంది, మళ్ళీ అలాంటి అరాచకాన్ని ఎప్పుడు చూడబోతున్నాం అనేదే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చెప్తున్నాగా, మరొకసారి ఆకలి తీర్చేటువంటి ఒక దర్శకుడు మళ్ళీ రాబోతున్నాడు. సుజిత్ అలాంటి కథని సిద్ధం చేశాడు. చాలా చాలా ఉన్నాయి ఈ సినిమాలో. చెప్పాను కదా, సుభాష్ చంద్రబోస్తో పవన్ కళ్యాణ్ గారు ఓజస్ గంభీర ఆ జర్నీ ఏంటి, సాహోలో అటు ప్రభాస్ గారితో ఉండేటువంటి ఆ రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా పార్ట్ 2లో కనిపించబోతున్నాయి. ఓజీ యూనివర్స్ అనేటువంటి సినిమాకి ఇది అంకుర అర్పణ మాత్రమే. ఇంక ఇది కంటిన్యూ అవుతుంది. అది ఎక్కడ, ఎన్ని పార్ట్స్, ఇవన్నీ మాటల్లో చెప్పలేను అని చెప్పి ఆయన అయితే సిద్ధం చేసుకున్నటువంటి కథ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఒక్కొక్క ఇలాంటి అప్డేటు అలాంటి ఇది ఎంత కిక్ ఇస్తుందో మనకు తెలుస్తుందిగా, అలాంటి కిక్ ఇవ్వటానికి ప్రతిదీ కూడా సెప్టెంబర్ 2వ తారీఖున ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా చిన్న గ్లిమ్స్ అంటే ఎలాంటి అరాచకం సృష్టించిందో ఓజీకి సంబంధించి, ఓజీ ఫస్ట్ పార్ట్ అప్పుడే మనకు అర్థమైంది. 2 సంవత్సరాల ముందు గ్లిమ్స్ రిలీజ్ చేసి 2 సంవత్సరాల వరకు ఆ నరాలు తెగిపోతాయి అనుకునేటువంటి దాన్ని హోల్డ్ చేసి మరీ పెట్టాడు. అలా ఉంది. సో దీనికోసం ప్రత్యేకించి తమన్ భయ్య ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. ఇంకా వేసుకోవడమే ఇక.